యాక్చువల్లీ అండి అది నిజమైన బాధే. ఎందుకంటే మన సినిమా తీసేటప్పుడు రాసిన మనిషి కానీ, ప్రొడ్యూస్ చేసిన మనిషి కానీ, ఆ పాట అల్లిన మ్యూజిక్ డైరెక్టర్కి కానీ వాళ్ళకేమవుతుందంటే మేము ఆ టైంకి సినిమా అమ్మేస్తాం. మాకెవ్వరికీ రైట్ ఉండదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఎవ్వరికీ రైట్ ఉండదు. తెలియకుండా పాడిన మనిషికి కాస్తో కూస్తో రాయల్టీ వస్తుందంట. బట్ అది ఎప్పటికన్నా ఇప్పుడు మేము చేసే కొన్ని ధర్నాల్లోనో లేకపోతే ఇట్ ఈస్ ట్రూ ఆల్ ఆర్టిస్ట్కి ఆ పుట్టుకతో ఆ ఆలోచన ఎక్కడ వచ్చిందో దట్ స్టోరీ ఐడియా ద సాంగ్ ఐడియా ఇండియాలో ఐ జస్ట్ థింక్ అండి ఆయన మనోభావన కరెక్టే, ఆయన అనుకున్నది కరెక్టే. దాని తర్వాత నేను ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి మేమిద్దరం ఆయనకు ఇలా కూడా జరుగుతుందా అలా కూడా జరుగుతుందా అని మాట్లాడుకున్నామండి. సో థ్యాంక్ఫుల్లీ